అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కుప్పంలో గెలిచేది ఒకే పేరు, చంద్రబాబు నాయుడు గారు. అందులో నో డౌట్. కానీ అంతో ఇంతో వ్యతిరేకంగా ఓట్లు పడతాయి. ఎందుకు పడతాయో మీకు తెలుసా? నేను చెప్తాను. అదో చిన్న పిట్ట కథ, కానీ పెద్ద నిజం. ఒక ఊర్లో 2 కుటుంబాలుంటాయి. ఆ 2 కుటుంబాల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మేలుకి రుణపడినవే. కానీ వ్యక్తిగతంగా ఏదో చిన్న గొడవ వస్తుంది, మాట మాట పెరుగుతుంది. మంచో చెడో ఎవరో ఒకరు గొడవల్లో ఓడిపోవాల్సిందే కదా. అలా ఓడిపోయిన వాడు గెలిచిన వాడిపై పగ పెంచుకుంటాడు. ఈగో పెరుగుతుంది. ఆ పగ ఎక్కడికి వెళ్తుంది? నేరుగా పార్టీ మీదకు, నేరుగా చంద్రబాబు గారి మీదకు. పక్కింటి వాడిపై ఉన్న కోపాన్ని పార్టీపై చూపిస్తాడు, నాయకుడిపై చూపిస్తాడు. ఇంతటితో ఆగడు. తన బంధువుల్ని, తన కులం వాళ్ళని కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా వ్యక్తిగత పగ రాజకీయ వ్యతిరేక ఓట్లుగా మారుతుంది. కానీ ఒక నిజం చెప్పండి, ఈ కుప్పంలో ఏ కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారా? చేయలేదు, చెయ్యరు కూడా. ఒక ఉదాహరణ చెప్తాను. మన కుప్పానికి కృష్ణమ్మ జలాలొచ్చాయి. ఆ నీళ్లు పంపేటప్పుడు నాకు ఓటు వేసిన వాళ్లే తాగాలి అని రూల్ పెట్టారా? ఓటు వేసిన వాళ్ల కుటుంబాలకే కాదు, వెయ్యని వాళ్ల కుటుంబాలకు కూడా ఆ నీళ్లు జీవం పోసింది. అదే నాయకత్వం, అదే దూరదృష్టి. దాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. మన వ్యక్తిగత గొడవలతో మన కుటుంబాల భవిష్యత్తు మార్చిన నాయకుడిపై నిందలు వేస్తే అది న్యాయమా? పగతో ఓటేయద్దు, భవిష్యత్తు చూసి ఓటేయండి.